Hello and welcome to Soil Science Previous Year Questions. ఇప్పుడు మనం వాటిని కవర్ చేద్దాం. ఇదివరకు వీడియోలో కవర్ చేయలేకపోయాం, దాన్ని ఇప్పుడు కవర్ చేద్దాం. Which of the following shows the correct order of the different layers of the earth along its depth? సో ఫస్ట్ ఏంటంటే వచ్చేది క్రస్ట్, తర్వాత వచ్చేది ఏంటంటే మ్యాంటిల్, తర్వాత వచ్చేది కోర్. ఓకేనండి, ఈ కోర్ అనేది రెండు విధాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఒకటి అవుటర్ కోర్, ఓకేనండి, ఇంకోటి ఇన్నర్ కోర్. ఓకే, అవుటర్ కోర్ వచ్చేసరికి మెల్ట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇన్నర్ కోర్ వచ్చేసరికి సాలిడ్ రూపంలో ఉంటుంది. ఓకేనండి, సో ఇప్పుడు మనం దాన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంది, అవుటర్ కోర్ క్రస్ట్ కదా, ముందర క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇదండి ఆన్సర్. విచ్ ఈస్ ది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ది ఎర్త్స్ క్రస్ట్? సిలికాన్ అనుకుంటారు, సిలికాన్ కాదండి, ముందర ఆక్సిజన్ అండి. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అనేది ఆక్సిజన్ ముందర ఎర్త్స్ క్రస్ట్ లోని వచ్చేసరికి. ఓకేనా. విచ్ ఆఫ్ ది లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నెట్ ఫీల్డ్? ఇట్ ఈస్ ది అవుటర్ కోర్ అండి. ఎందుకంటే అవుటర్ కోర్ అనేది మ్యాగ్నెట్ గా లిక్విడ్ కింద ఉంటుంది కాబట్టి దాని మూవ్మెంట్ వల్ల ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుతూ ఉంటుంది. ఆ మూవ్మెంట్ వల్ల the study of the rock layers preserved in the geological record is called as the stratigraphy అండి. స్ట్రాటి అంటే లేయర్స్ అని అర్థం. ఓకే ఓకే నెక్స్ట్ గ్రాఫీ వచ్చేసరికి ఇట్స్ గ్రాఫలాజికల్ రికార్డ్ కింద. ఓకే, సో ఈ లేయర్ ఆఫ్ రాక్ లేయర్స్ ప్రిజర్వ్ ఎలా అయ్యాయి ఏంటి అన్నది సంబంధించి జియోలాజికల్ రికార్డు స్ట్రాటిగ్రఫీలో పెడుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్, క్వార్ట్జైట్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రాక్? ఇట్స్ ఏ మెటమార్ఫిక్ రాక్ అండి. సో యాక్చువల్గా క్వార్ట్జైట్ అనేది మీకు ముందర శాండ్ స్టోన్ మెటమార్ఫిజం చెందడం వలన శాండ్ స్టోన్ అనేది యాక్చువల్గా మీకు సెడిమెంటరీ రాక్ అండి. సో ఆ సెడిమెంటరీ రాక్ ఇమ్మెన్స్ ప్రెషర్ కి చెందడం వల్ల మెటమార్ఫిజం చెంది క్వార్ట్జైట్ కింద మారుతుంది. ఓకేనండి. సో యాక్చువల్గా సెడిమెంటరీ అంటే కాంపాక్షన్ కానీ, సిమెంటేషన్ కానీ, లిథిఫికేషన్ అని కూడా అంటారు. సిమెంటేషన్ లేదా లిథిఫికేషన్ అండ్ డిపాజిషన్, ఈ మూడిటితో ఫార్మ్ అయ్యేదాన్ని సెడిమెంటరీ రాక్ అని అంటూ ఉంటారు. ఓకేనండి, ఈ మూడిటితో ఫార్మ్ అయ్యేదాన్ని సెడిమెంటరీ రాక్ అని అంటూ ఉంటారు. ఓకే, సెడిమెంటరీ రాక్ మెటమార్ఫిస్ చెందితే అది క్వార్ట్జైట్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, విచ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది రాక్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు ద డిపాజిషన్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ది సెడిమెంట్స్? డిపాజిషన్ అండ్ కంప్రెషన్ అండ్ కాంపాక్షన్ ఇదంతా కూడా సెడిమెంటరీకి సంబంధించిందండి. సో సెడిమెంటరీ రాక్ అనేది డిపాజిషన్, కంప్రెషన్, కాంపాక్షన్ ఆఫ్ ది సిమెంటేషన్, దానికి సంబంధించి వచ్చేది సెడిమెంటరీ రాక్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, విచ్ జియోలాజికల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా is considered the oldest containing rocks that date back to 3 to 5 billion years? It's the Archean system అండి. ఆర్కియన్ సిస్టమ్ అనేది దీన్ని చాలా చాలా పురాతనమైన రాక్స్ ఇవన్నీ కూడా 3 to 5 billion years ఉన్నవన్నీ కూడా. దీన్ని బేస్ చేసుకుని మిగిలిన రాక్స్ అన్ని ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఆర్కియన్ సిస్టమ్ మీద రాక్స్ మీద డిపాజిట్ అయిన రాక్స్ ని మనం పురాణా రాక్స్ అంటాం. బట్ పురాణా రాక్స్ నాట్ ఈక్వల్స్ టు ఆర్కియన్ రాక్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. పురాణా రాక్స్ ఆర్ ది రాక్స్ డిపాజిటెడ్ ఓవర్ ఆర్కియన్ రాక్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సెకండరీ జియోలాజికల్ స్ట్రక్చర్? దీంట్లో సెకండరీ జియోలాజికల్ స్ట్రక్చర్ కానిది ఏంటి అంటే కనుక బర్రోస్ అండి. బర్రోస్ మిగిలినవన్నీ కూడా సెకండరీ జియోలాజికల్ స్ట్రక్చర్. ఫోల్డ్ కానీ, ఫాల్ట్ కానీ, జాయింట్ కానీ ఇవన్నీ కూడా సెకండరీ జియోలాజికల్ స్ట్రక్చర్. కానీ వాట్ యు కాల్ ఇట్ యాజ్ బర్రోస్ అనేవి మాత్రం బయలాజికల్ ఫీచర్స్. ఒకటి తవ్వితే వచ్చింది. ఇన్ రికంబెంట్ ఫోల్డ్ ది యాక్చువల్ ప్లేన్ ఈజ్ ఆల్మోస్ట్ హారిజాంటల్. రికంబెంట్ ఫోల్డ్ అంటే ఏం లేదండి, ఒక రాక్ లేయర్ ఉంది, ఆ రాక్ లేయర్ యొక్క యాక్చువల్ ప్లేన్ ఇలా ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఫోల్డ్ అయినప్పుడు దాని యాక్చువల్ ప్లేన్ చూసారనుకోండి ఆల్మోస్ట్ హారిజాంటల్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ హారిజాంటల్ గా ఉండేదాన్ని రికంబెంట్ ఫోల్డ్స్ అని అంటూ ఉంటారు.
థ్రస్ట్ ఫాల్ట్ ఈజ్ ఎ ఫాల్ట్ ఇన్ విచ్, సో యాక్చువల్ గా మనకి 3 రకాల ఫాల్ట్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ ఫాల్ట్. ఓకే, నార్మల్ ఫాల్ట్ లో వచ్చేసరికి మనం రాక్ లేయర్స్ ని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫుట్ వాల్, ఇంకోటి హ్యాంగింగ్ వాల్. ఓకేనండి. ఇప్పుడు నార్మల్ ఫాల్ట్ లో ఏమవుతుందంటే ఫుట్ వాల్ తో కంపేర్ చేస్తే హ్యాంగింగ్ వాల్ అనేది స్లిప్ అయ్యి కిందకి జారుకుంటుంది. ఇది నార్మల్ ఫాల్ట్. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఫాల్ట్. రివర్స్ ఫాల్ట్ అనుకోండి, ఫుట్ వాల్ తో కంపేర్ చేస్తే హ్యాంగింగ్ వాల్ అనేది పైకి స్లైడ్ అవుతుంది. ఇది రివర్స్ ఫాల్ట్, పైకి వెళ్తుంది హ్యాంగింగ్ వాల్ అనేది. అదే థ్రస్ట్ ఫాల్ట్ అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ రివర్స్ ఫాల్ట్, కానీ యాంగిల్ వచ్చేసరికి అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఫుట్ వాల్ తో పోల్చుకుంటే హ్యాంగింగ్ వాల్ అనేది పైకి వెళ్తుంది, కానీ యాంగిల్స్ అనేవి 45 degrees కన్నా తక్కువ ఉంటాయి. జస్ట్ సో యాంగిల్స్ అనేవి సారీ జస్ట్ యాంగిల్స్ అనేవి 45 degrees కన్నా తక్కువ ఉంటుంది, పైకి వెళ్తుంది. రివర్స్ ఫాల్ట్ టైప్ ఇది కూడా, కానీ 45 degrees కన్నా తక్కువ ఉంటుంది. సో దాన్ని థ్రస్ట్ ఫాల్ట్ అని అంటూ ఉంటారు. ఓకేనండి. సో థ్రస్ట్ ఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫాల్ట్ ప్లేన్స్ డిప్పింగ్ ఎట్ లో యాంగిల్స్ less than 45 degrees. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ రివర్స్ ఫాల్ట్. రివర్స్ ఫాల్ట్ లో వచ్చేసరికి greater than 45 degrees ఉంటుంది. కొలమ్నార్ జాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ బేసికల్లీ బెసాల్ట్ అండి. బెసాల్ట్ వచ్చేసరికి మ్యాగ్మా సర్ఫేస్ దగ్గర సాలిడిఫై అయ్యి ఉంటుంది. సర్ఫేస్ దగ్గర సాలిడిఫై అయ్యి ఉంటుంది, దాని ద్వారా వచ్చే రాక్ అనేది బెసాల్ట్ రాక్, సాలిడిఫై. ఓకే, సో ఈ సాలిడిఫై అయిన ఈ బెసాల్ట్ రాక్స్ అనేవి చాలా హెక్సాగనల్ స్ట్రక్చర్స్ కింద అరేంజ్ అయ్యి ఉంటాయి. ఈ హెక్సాగనల్ స్ట్రక్చర్స్ కింద అరేంజ్ అయినవి సెక్షనల్ వ్యూలో చూసుకుంటే కనుక ఒక కాలమ్స్ కింద ఉంటాయి. ఓకే, కొన్ని రకాల రాక్స్ అనేవి కూడా ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, డిప్ అండ్ స్ట్రైక్ ఆర్ డిటర్మైన్డ్ ఇన్ ది ఫీల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్లినోమీటర్ కంపాస్ అండి. సో డిప్ అంటే ఏంటి, స్ట్రైక్ అంటే ఏంటి అన్నది చూసుకుంటే కనుక డిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్టికల్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ది హారిజాంటల్ ప్లేన్. ఒక హారిజాంటల్ ప్లేన్ తో పోల్చుకుంటే ఇంకో ప్లేన్ ఎంత అయితే డిప్ అయిందో దాన్ని మనం డిప్ అని అంటూ ఉన్నాం. ఓకే, అదే స్ట్రైక్ అనుకోండి, స్ట్రైక్ ఏమవుతుంది, మనం క్లినోమీటర్ కంపాస్ ని పెట్టుకుని విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ నార్త్ తో లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ఇంకొక ప్లేన్ తోనూ చూసుకుని హారిజాంటల్ గా చూస్తూ ఉంటాం. హారిజాంటల్ యాంగిల్స్ అన్ని కూడా స్ట్రైక్ అంటూ ఉంటాం, వర్టికల్ డౌన్వర్డ్ యాంగిల్స్ అన్ని కూడా డిప్ అని అంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ది టాప్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓ హొరైజన్ లేదా ఏ హొరైజన్ అని అంటూ ఉంటారు. ఓకేనా అండి. సో దీనికి సంబంధించిన మీకు పిక్చర్స్ చూపించాలి. చూడండి, ఇది హొరైజన్ ఆఫ్ ద సాయిల్. ఫస్ట్ పైన ఉండేది ఆర్గానిక్ కంటెంట్ ఉన్నది కాబట్టి ఓ హొరైజన్ అని అంటారు. నెక్స్ట్ ఇది సర్ఫేస్ కాబట్టి సర్ఫేస్ ఏ హొరైజన్. ఆ తర్వాత సబ్ సాయిల్ దాన్ని బి హొరైజన్, సబ్ స్ట్రాటమ్ ని సి హొరైజన్, బెడ్ రాక్ వచ్చేసరికి ఆర్ హొరైజన్. ఒక్కోటి కూడా ఎంతెంత లేయర్స్ లో లభించవచ్చు అన్నది పెట్టాడు. నెక్స్ట్ మీకు ఇంకోటి చూస్తే కనుక చూడండి, ఇక్కడ నార్మల్ ఫాల్ట్, థ్రస్ట్ ఫాల్ట్, చూసారా, రివర్స్ ఫాల్ట్, థ్రస్ట్ ఫాల్ట్ చూడండి. రివర్స్ ఫాల్ట్ వచ్చేసరికి స్టీప్ స్లోప్, అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ గ్రేటర్ దాన్ 45 degrees ఉంటుంది. అదే థ్రస్ట్ ఫాల్ట్ అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది లెస్ దాన్ 45 degrees ఉంటుంది. రెండు కూడా హ్యాంగింగ్ వాల్ అనేది పైకే మూవ్మెంట్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మనం చూద్దాం ఇప్పుడు. జస్ట్ మినిట్ అండి.
ఐఎమ్ రియలీ సారీ, జస్ట్ మినిట్, మీకు ఇప్పుడే ఐ విల్ బి బ్యాక్. ఈ ఐరో యాప్ స్మార్ట్కి స్టక్ అయిపోతుంది, ఎందుకో తెలియట్లేదు. ఇంకేంటండి విశేషాలు? కమ్ ఆన్, లోడ్ ఇట్. చూసారా దీంతో వచ్చిన పార్టీ లోడ్ చేస్తూ అలాగే టైం తీసేసుకుంటాను. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దామండి. సో థ్రస్ట్ ఫాల్ట్ వచ్చేసరికి జెంటిల్ స్లోప్ ఉంటుంది, లెస్ దాన్ 45 degrees. అదే రివర్స్ ఫాల్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 45 degrees స్టీప్ స్లోప్ ఉంటుందండి. సో ఇది డిప్ స్లిప్ ఫాల్ట్స్ సంబంధించింది. అండ్ ఇప్పుడు మనం కంటెంట్కి వచ్చేద్దాం. ఎక్కడ రైట్, వాట్ ఈస్ ది పేరెంట్ మెటీరియల్ ఆఫ్ ది బ్లాక్ సాయిల్ లేదా రెగూర్ అని అంటూ ఉంటారు. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, దీనికి సంబంధించి బెసాల్టిక్ లావా. ఈ బెసాల్టిక్ లావా అన్నదే వెదరింగ్ అయ్యి ఆ తర్వాత బ్లాక్ కాటన్ సాయిల్ కింద మారుతుంది. కాటన్స్ కి పెంచడానికి చాలా మంచిది. లాటోస్ ఆల్సో ద సాయిల్స్ రిచ్ ఇన్ ఫెర్రస్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్. ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది హాట్ అండ్ వెట్ ట్రాపిక్స్ అండి. ఎందుకంటే లాటోసాల్స్ అంటే మెయిన్ గా కావాల్సింది లాటరైట్. ఓకే, లాటరైట్ అనేది హెవీలీ లీచ్డ్ సాయిల్. ఓకేనండి. సో హెవీలీ లీచ్డ్ సాయిల్ ఎందుకు అవుతుంది అంటే బాగా రైన్ఫాల్ ఎక్కువ పడడం, వెంటనే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ గురవడం, ఈ రెండు కూడా వాటిల్లో ఉన్న మినరల్స్ ని బయటకు తోసేస్తూ అల్యూమినియం ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం వలన వచ్చేది ఈ లాటరైట్ అనేది. వీటి ఫెర్టిలిటీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది సాయిల్స్ అనేది, లాటరైట్ అనేది. ఓకేనా. సో 15th one is the second option. Okay, so let us also the one thing. And which of the following is the most dominant soil order in India? యాక్చువల్గా ఇన్సెప్ట్ సాయిల్స్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎగ్టి సాయిల్స్ అంటే అప్పుడే పుట్టిన సాయిల్స్ లాంటివి, ఇన్ఫాంట్స్ లాంటివి. ఇన్సెప్ట్ సాయిల్స్ అంటే అప్పుడే యవ్వన దశకు వచ్చిన సాయిల్స్ అనేవి, యంగ్ ఏజ్. వెట్టి సాయిల్స్ వచ్చేసరికి బ్లాక్ కాటన్ సాయిల్స్ ని వెట్టి సాయిల్స్ అని కూడా అంటారు. ఓకేనా. ఆల్ఫీ సాయిల్స్ వచ్చేసరికి అల్యూమినియం ప్లస్ ఫెర్రస్ ఉన్నవి. ఇది లాటి సాయిల్స్ తో కంపేర్ చేసుకోకండి. దీనికి ఎగ్జాంపుల్ రెడ్ సాయిల్ అనుకోవాలి, ఎందుకంటే నాట్ లీచింగ్ హెవీలీ లీచ్ అయ్యి ఉండవు ఆల్ఫీ సాయిల్స్ లో. కానీ లాటో సాయిల్స్ వచ్చేసరికి హెవీలీ లీచ్ అయ్యి ఉండవు. ఓకే. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ సాయిల్? ఫస్ట్ ఏంటంటే క్లైమేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాట్ యూ కాల్ టైం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్ మెటీరియల్ ఎటువంటిది. ఓకే. ఇంకా ఏముంటాయండి? రైట్, ఆర్గానిజమ్స్. క్లైమేట్ అని చెప్పాను కదండి, క్లైమేట్ లోనే టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది. ఆర్గానిజమ్స్ అండ్ రిలీఫ్. ఐఎమ్ సారీ, జస్ట్ ఆర్గానిజమ్స్, ఇంకోటి రిలీఫ్, దాన్నే టోపోగ్రఫీ అని కూడా అంటారు. సో టోటల్ గా 5 ఫ్యాక్టర్స్ అనేది రెస్పాన్సిబుల్ మనకి సాయిల్ ఫార్మేషన్ కి సంబంధించి. ఓకేనండి. నెక్స్ట్, ది స్మాలెస్ట్ 3-dimensional వాల్యూమ్ ఆఫ్ ఎ సాయిల్ needed to give full representation of the horizontal variability of soil is termed as pedon అంటారండి. యాక్చువల్ గా సాయిల్ హొరైజన్ అని ఎందుకు అంటారు, సాయిల్ ప్రొఫైల్ అని ఎందుకు అంటారు, రీగోలిత్ అని ఎందుకు అంటారు అని అంటే కనుక మీకు ఇక్కడ పిక్చర్ చూపిస్తాను. రైట్. సో చూడండి, సో హొరైజన్ లో ఏంటంటే ఎక్కడికక్కడ ఏ లేయర్ కి ఆ లేయర్ 2 dimensional లోని మనం చూస్తున్నాం. సో హొరైజన్ అనేది 2 dimension లో మనం చూస్తున్నాం. ఇక్కడ 3 dimensional పిక్చర్ తీసిన మనం సాయిల్ కట్ చేసినప్పుడు దాని క్రాస్ సెక్షన్ అనేది అనలైజ్ చేస్తున్నాం. కేవలం క్రాస్ సెక్షన్ మాత్రం అనలైజ్ చేస్తున్నాం హొరైజన్ లో. ఇంకోటి ఏమన్నాడు వాడు, రీగోలిత్ అని అన్నాడు. రీగోలిత్ అంటే ఈ బెడ్ రాక్ ఏదైతే ఉందో దాని పైన వెదర్ అయిపోయిన రాక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ వెదర్ అయిపోయిన రాక్ పార్టికల్స్ ని రీగోలిత్ అని అంటూ ఉంటారు. వెదర్డ్
రాక్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది రీగోలిత్. అంటే ఇప్పుడు కంకర తీసుకున్నారనుకోండి, నలిగిపోయిన కంకర బెస్ పైన ఉన్న స్టోన్ చిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీగోలిత్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడు ఇంకోటి, సాయిల్ హొరైజన్ చెప్పాడు, సాయిల్ ప్రొఫైల్ చెప్పాడు. సో సాయిల్ ప్రొఫైల్ వచ్చేసరికి అది ఏకంగా జస్ట్ మినిట్, సాయిల్ ప్రొఫైల్ వచ్చేసరికి అది ఐ థింక్ 1 డైమెన్షనల్ అనుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 డైమెన్షనల్ లాంటిదే. ఒక్కొక్క డిగ్గింగ్ చేస్తున్నప్పుడు ఏమేమి వచ్చింది అన్నది సాయిల్ మనకి వస్తుంది, ప్రొఫైల్ అనేది ఏ సాయిల్ తగిలింది అన్నది. ఇది కూడా ఆల్మోస్ట్ సాయిల్ హొరైజన్ లాంటిదే. ఓకే, సో మెయిన్ గా వాడు అన్నది 3D అంటే ఏంటి అంటే, 3D అంటే మెయిన్ గా వచ్చేసరికి మనకి ఒక సాయిల్ ని జస్ట్ ఒక సాయిల్ ని ఒక ఎక్స్కవేటర్ తోని చేసినప్పుడు ఆ 3D దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని పేడోన్ అని అంటారు. ఓకేనా, సో వాడు ఏమంటున్నాడు 3 డైమెన్షనల్ వాల్యూ అని అడుగుతున్నాడు. 3 డైమెన్షనల్ దాన్ని పేడోన్ అని అంటారు. ఇది 2D. షిట్ మళ్ళీ వచ్చింది దీంతో కొంత. Come on. జస్ట్ మినిట్ అండి. సో యాక్చువల్గా చూస్తే కనుక పేడోన్ అనేది కరెక్ట్ ఆన్సర్. వాడు 3 డైమెన్షనల్ అన్నాడు కాబట్టి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ సాయిల్ ఫార్మింగ్ ప్రాసెస్? యాక్చువల్గా చెప్పాలంటే 4, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ది సాయిల్ ఫార్మింగ్ ప్రాసెస్ అండి. మెయిన్గా వచ్చేసరికి అన్ని కెమికల్, బయలాజికల్, ఫిజికల్ వెదరింగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద క్లే పార్టికల్స్ వచ్చేసరికి మీకు 0.002 మిల్లీమీటర్స్ ఉన్నదన్నీ కూడా క్లే కింద వస్తాయి. ఈ 0.002 మరియు 0.003 మధ్యన ఉన్నది సిల్ట్ కింద వస్తుంది. అండ్ ఈ 0.002 నుంచి 0.02 ఉన్నది శాండ్ కింద వస్తుంది. According to International Society of the Science Classification, the size of the silt particles is 0.002 నుంచి 0.02. అదే మీకు సిల్ట్ పార్టికల్స్ కింద అంటూ ఉంటారండి. సో ఐ థింక్ సెకండ్ ఈజ్ ది రైట్ ఆప్షన్. రైట్, సెకండ్ ఈజ్ ది రైట్ ఆప్షన్. If the soil has porosity 60%, the void ratio is, యాక్చువల్గా void ratio అనేది E అండి. పొరాసిటీ అంటే ఈటా కింద ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో దీనికి దానికి రిలేషన్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు E by 1 plus E. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు వాడు, పొరాసిటీ ఈ ఈటా వచ్చేసరికి 0.6 అని ఇచ్చాడు. సో 0.6 ఈక్వల్స్ టు E by 1 plus E అంటే 0.6 plus 0.6E ఈజ్ ఈక్వల్స్ టు E. E ఈక్వల్స్ టు 0.6 by 0.4 ఈజ్ ఈక్వల్స్ టు 3 by 2 ఈజ్ ఈక్వల్స్ టు 1.5. సో 1.5 ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. Which of the following statements is true regarding the cation exchange capacity? Cation exchange capacity ఏంటండి, ఒక సాయిల్ ఎన్ని క్యాటయాన్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు అన్నదే కదండి. సో ఫైన్ టెక్స్చర్ వచ్చేసరికి వాటికి ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంత ఫైన్ టెక్స్చర్ ఉంటే అంత ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. సో దే హ్యావ్ ది హై cation exchange capacity. The carbon is to nitrogen ratio for the cultivated soil ranges from the 10:1 to 12:1 అండి. ఓకేనండి. Which microbe is capable of transforming sulfur to the sulfates in the soil? ఇది థయోబాసిల్లస్ థయోక్సిడాన్స్. అంటే మీకు థయోసల్ఫేట్ అని గుర్తుపెట్టుకోండి. Na2S2O3 అని ఉంటుంది చూసారు. ఆ థయోబాసిల్లస్ థయోక్సిడాన్స్ మాత్రమే ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ని సల్ఫేట్స్ కింద కన్వర్ట్ చేయగలదు. ది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఎరోజన్ ఇన్ ఎనీ వాటర్ షెడ్ ఈజ్, మెయిన్ గా రెయిన్ డ్రాప్స్ వల్ల వచ్చే ఫస్ట్ ది ఎరోజన్ వచ్చేసరికి స్ప్లాష్ ఎరోజన్ అని అంటారండి. అదే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇనిషియల్ స్టేజ్. ఆ తర్వాత గల్లీ, రిల్లు, షీట్ ఇవన్నీ కూడా. షీట్ ఎరోజన్ వచ్చేసరికి మీకు మెయిన్ గా విండ్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో విండ్ వల్ల వచ్చేది మెయిన్ గా షీట్ ఎరోజన్. ఎరోజన్ బికాస్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫాలింగ్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్స్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్ప్లాష్ ఎరోజన్. దానివల్ల కదండి మరి జరిగేది.
saltation, suspension and surface creep are the three basic stages of. సో యాక్చువల్గా దీంట్లో చెప్పాలంటే కనుక విండ్ ఎరోజన్ దాంట్లో సాల్టేషన్, సస్పెన్షన్, సర్ఫేస్ క్రీప్ ఈ మూడు కూడా జరుగుతూ ఉంటాయి. సో సాల్టేషన్ అంటే బౌన్సింగ్ అండి, సస్పెన్షన్ అంటే గాలిలో తేలి ఆడుకుంటూ రావడం, సర్ఫేస్ క్రీప్ అంటే గ్రౌండ్ మీద రోల్ అవ్వడం. ఓకే, హూ డెవలప్డ్ ది యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్? విషైమర్ అండ్ డి స్మిత్ వీళ్ళిద్దరూ కూడా యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్ అనేది కనిపెట్టారండి. వాళ్ళు కనిపెట్టిన దాని వల్ల సాయిల్ ఎరోజన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం సాధ్యం అవుతుంది. యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్ ద్వారా. విచ్ స్పీసీస్ ఈస్ కన్సిడర్డ్ మోస్ట్ సూటబుల్ ఫర్ రిక్లమేషన్ ఆఫ్ సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్? సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ వచ్చేసరికి ప్రాస్పిస్ జూలియోఫోరా, అదేనండి సర్కారీ నల్లతొన్న చెట్టు లేదా సర్కారీ మల్ల చెట్టు. సోడిక్ సాయిల్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై డిస్ప్రపోర్షనేట్లీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అండి. సోడిక్ అంటే సోడియం, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అనేది. విచ్ సాయిల్ అమెండ్మెంట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు రెడ్యూస్ సాయిల్ ఎసిడిటీ? సాయిల్ ఎసిడిటీని తగ్గించాలంటే మనకు కావాల్సింది ఆల్కలైన్ అండి. ఆల్కలైన్ అంటే మెయిన్ వచ్చేసరికి లైమ్. సో లైమ్ ఏది ఉంది? లైమ్. సో ఓకే, what is the role of forested catchments in the context of the rainwater harvesting and the groundwater recharge? They act as natural sponges absorbing rainfall, facilitating groundwater recharge. The source of the nitrogen in soil is atmosphere, organic matter. అట్మాస్ఫియర్ లో మనకి 78% నైట్రోజన్ ఉంటుంది, 21% అనేది ఆక్సిజన్ ఉంటుంది, మిగిలింది ట్రేస్ ఎలిమెంట్స్. ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఒక్కోసారి సూడోసోమోనాస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా నైట్రోజన్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఫిక్స్ చేసి దాని ద్వారా అవి అమ్మోనియా కింద వాటి కింద కన్వర్ట్ అవుతాయి. అమ్మోనియా నుంచి కూడా మళ్ళీ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది అవుతూ ఉంటాయి. అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా. Which of the following refers to a situation in which a crop needs more of a given nutrient and has shown no deficiency symptoms? ఇది హిడెన్ హంగర్ అండి. పైకి సింటమ్స్ అనేవి కనిపించవు కానీ దానికి మాత్రం రిక్వైర్మెంట్ ఉండి తీరుతుంది. ది వాన్ బెల్మన్ ఫ్యాక్టర్ యూజ్డ్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ కార్బన్ టు ది ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్. యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాటర్లోని కార్బన్ అనేది 58% ఉంటుంది అని ఒక లెక్క ఉందండి. 58% ఆర్గానిక్ కార్బన్. సారీ ఇది జస్ట్ మినిట్ తప్పుగా రాశాను. రైట్, ఆర్గానిక్ కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు 58% ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది లెక్క అండి. సో ఇప్పుడు మనకి వాన్ బెల్మన్ ఫ్యాక్టర్ లో కూడా ఏమంటున్నాడు? కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ కార్బన్ టు ఆర్గానిక్ మ్యాటర్. అంటే మనకు ఆర్గానిక్ కార్బన్ తెలుసు, ఆర్గానిక్ మ్యాటర్ అంటే తెలియాలంటే ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/0.58 ఇంటూ ఆర్గానిక్ కార్బన్. ఇది మనకి వచ్చేది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే నాకు తెలిసి వచ్చేది 1.74 అనేది కరెక్ట్ ఆన్సర్. 1/0.58 ఇది లెక్క పెట్టాం. సపోజ్ మీకు నైట్రోజన్ గురించి ఎవడన్నా అడిగాడు అనుకోండి, అమ్మోనియా నైట్రోజన్ దాంట్లో మీరు చూసుకుంటే కనుక ఐ థింక్ ఆర్గానిక్ నైట్రోజన్ కంటెంట్ అనేది అప్రాక్సిమేట్లీ 16% అని అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి, 16% అని. సో మీకు 1/16 అంటే ఎంత అయిందండి? 1/4 into 1/4 into 0.25 into 0.25. సో ఆ విధంగా 6.25 అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అవుతుంది అక్కడ నైట్రోజన్ కేసులో అయితే. ఈ వాన్ బెల్మన్ ఫ్యాక్టర్ అనేది ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ అయితే 58%, దాన్ని బట్టి 1.75. Which instrument is used to measure the amount of tension or the pull plants roots exerting on the soil water? It is tensiometer అండి. Tension in the plants tensiometer. In the completely saturated soil, the volume of air is. సో యాక్చువల్గా వాయిడ్స్ అనేవి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. కంప్లీట్గా సాచురేట్ అయిపోయిన దాంట్లోని వాల్యూమ్ ఆఫ్ ఎయిర్స్ 0 అయిపోతుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాటర్ 100% అయిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది 0%. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ హ్యావ్ ది హైయెస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ? ఇట్ ఈజ్ ఐ థింక్ వోల్ఫ్రమైట్ అనుకుంటండి. వోల్ఫ్రమైట్కే అంటే వోల్ఫ్రమైట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, టంగ్స్టన్ కి సంబంధించి.
సో దానికే నాకు తెలిసి ఉండాలి. యా, ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ అప్రాక్సిమేట్లీ 7 to 7.5, విచ్ ఈస్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్. ఇట్ ఈస్ ది మ్యాగ్నెటైట్ అండి, ఎందుకంటే దాంట్లో 78% దాకా మంచి మ్యాగ్నెట్ అనేది ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎర్త్ ఇన్నర్ కోర్ ఇస్ కరెక్ట్. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో సాలిడ్ స్టేట్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. మీకు ఇన్నర్ కోర్ గానీ అవుటర్ కోర్ గానీ రెండు కూడా కంపోజిషన్ ఐరన్ అండ్ నికెలే. నైఫ్, NIFE. ఓకే, కానీ అవుటర్ కోర్ వచ్చేసరికి లిక్విడ్ ఉంటుంది, ఇన్నర్ కోర్ వచ్చేసరికి ప్యూర్లీ సాలిడ్ ఉంది. ఓకే, ద టర్మ్ పురాణ రాక్ ఇన్ ఇండియన్ జియాలజీ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్. ఇట్ ఈస్ మెయిన్లీ కడప అండ్ వింధ్యానా సిస్టమ్స్ అండి. ఈ కడప అండ్ వింధ్యానా సిస్టమ్స్ వచ్చేసరికి మెయిన్ గా పురాణ రాక్ అని అంటూ ఉంటారు. ఈ కడప వచ్చేసరికి మెయిన్ గా కడపలో దొరికేది, వింధ్యాచల్ పర్వతాల దగ్గర ఉండేది వింధ్య. రిపిటేటివ్ లేయరింగ్ ఇన్ ది మెటమార్ఫిక్ రాక్ ఈజ్ నోన్ యాజ్ ఫోలియేషన్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోలియేషన్ అండి. 43rd వచ్చేసరికి. సో ఫోలియేషన్ కి లీనియేషన్ కి తేడా ఏంటంటేనండి, ఫోలియేషన్ అంటే మీకు ఒక లైమ్ స్టోన్ తీసుకున్నారనుకోండి, లైమ్ స్టోన్ లేయర్ ఉంది, దానిపైన షేల్ లేయర్ అనేది కూడా పల్చగా ఉంటుంది. రెండు కూడా హై ప్రెషర్ తో కంబైన్ అవ్వడం వలన ఓకే ఇలా శాండ్విచ్ అయిపోయి వస్తాయి మనకి. ఓకే, కానీ అది ఇంకోటి ఏమన్నాను మీకు, ఫోలియేషన్ కాకుండా లీనియేషన్ అనుకోండి, ఈ ప్లేన్ ఆఫ్ షేల్ షీట్స్ ఉండవు. ప్లేన్ ఆఫ్ షేల్ కాకుండా సపోజ్ లైమ్ స్టోన్ ఉంది, ఎక్కడో మొక్క గ్రానైటో లేకపోతే షేలో, అలాగే చిన్న చిన్న నీడిల్స్ కింద ఉంటాయి. దానిపైన వచ్చి ఇంకో లైమ్ స్టోన్ అనేది ప్లేన్ కింద ఉండి రెండు శాండ్విచ్ అవుతాయి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కింద తగులుతూ ఉంటాయి. ఒక ప్లేన్ స్ట్రక్చర్ షీట్ కింద ఉండదు. వాడు ప్లేన్ షీట్ కింద ఇంకొకటి ఉంటే ఏంటి అని అడిగాడు, అందుకని అది ఫోలియేషన్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అన్కన్ఫర్మిటీ అకర్స్ వెన్ బెడ్స్ బినీత్ అన్ ఎరోజనల్ సర్ఫేస్ ఆర్ టిల్టెడ్ అండ్ ఎరోడెడ్. ఇది యాంగులర్ అన్కన్ఫర్మిటీ అండి. సో మెయిన్ గా అన్కన్ఫర్మిటీ ఏంటి అన్నది చూసుకుంటే కనుక మీకు పిక్చర్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు బాగా అర్థం అవుతుంది. సో ఇది చూడండి పిక్చర్ అనేది. ఫస్ట్ లోనే పుట్టినప్పుడు ఈ విధంగా ఉండేది. ఈ విధంగా ఉన్న లేయర్స్ అన్ని కూడా చాలా ఫస్ట్ లో ఉన్నది. తర్వాత ఏమైంది, దీనిపైన ఎరోజన్ వచ్చి ఆ మొక్కలు పోయాయి. యాక్చువల్ గా ఇలా ఉండాల్సిన షేపు మొక్కలు వచ్చి పోయాయి. దానిపైన శాండ్ స్టోన్ వచ్చి కూర్చుంది, దానిపైన షేల్ వచ్చి కూర్చుంది, దానిపైన లైమ్ స్టోన్ వచ్చి కూర్చుంది. ఈ ఫోల్డ్స్ అనేవి యాంగులర్ ఫోల్డ్స్ కింద ఉన్నాయి. ఓకేనా, ఇలాంటి యాంగులర్ ఫోల్డ్స్ ఉండి అవి ఎరోడ్ అయిపోయి దానిపైన కొత్త లేయర్స్ ఉన్న వాటిని అన్కన్ఫర్మిటీస్ అని అంటూ ఉంటారు. ఓకేనండి, ఇటువంటి వాటిని అన్కన్ఫర్మిటీ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది బాగా పాత లేయర్స్ ఫోల్డ్స్ ఉన్నది, ఇలాగా ఫార్మ్ అయ్యాయి. దానిపైన ఎరోడ్ అయిపోయిన తర్వాత వేరే శాండ్ స్టోన్ ఏదో వచ్చి కూర్చుంది. సో ఇటువంటి దాన్ని యాంగులర్ అన్కన్ఫర్మిటీ అంటారు. టిల్టెడ్ వన్స్ లేయర్స్ వచ్చేసరికి సపోజ్ ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఏంటనుకుంటున్నారు, ఇది నార్మల్ అన్కన్ఫర్మిటీ. ఇది బాగా ఓల్డ్ లేయర్, ఈ కింద ఉన్నది. ఇది కొత్త లేయర్, న్యూ లేయర్ ఇది. ఓకే, ఈ న్యూ లేయర్ వచ్చేసరికి దీనిపైన కూర్చుంది. కానీ అన్కన్ఫర్మిటీ అన్నది మనకి స్పష్టంగా తెలియదు కూడా. ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక ఫాసిల్ రికార్డ్స్ చూసినప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ వేరే ఏజ్ ఉన్న స్పీసీస్ ఉండి ఇక్కడ ఒక వేరే ఏజ్ ఉన్న స్పీసీస్ ఉంటాయి. ఓకే, ఈ రెండు కూడా డిఫరెంట్ ఏజెస్ లో ఫార్మ్ అయ్యాయి అన్నమాట. ఇది అన్నమాట ఫస్ట్ ఉండేది, దీని తర్వాత దీనిపైన ఇది వచ్చింది అన్నమాట అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నార్మల్ అన్కన్ఫర్మిటీ. ఓకే, అన్కన్ఫర్మిటీ అనే రెండు లేయర్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది బట్రస్ అన్కన్ఫర్మిటీ. సో బట్రస్ అన్కన్ఫర్మిటీ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా పాత లేయర్ అనేది ఒక వ్యాలీ కింద ఏర్పడిపోయింది. ఆ వ్యాలీ కింద ఏర్పడిపోయిన దాంట్లో కొత్తగా ఒక సాయిల్ వచ్చి కూర్చుని రాక్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిటి యొక్క ఏజ్ అనేది చాలా తేడాగా ఉంటుంది. పైగా ఈ వ్యాలీ కింద వచ్చి కూర్చుంది హైడ్ చేసేస్తూ ఉంటుంది దీన్ని. సో ఇటువంటి వాటిని బట్రస్ అన్కన్ఫర్మిటీస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ I think this is one. What is this? Next, I think para conformities అనుకుంటాను, అది తెలుసు. జస్ట్ a minute, ఇప్పుడు చూస్తాను.
disconformity, Doctor's unconformity, angular unconformity, and next one, non-conformity. సో ఇది వచ్చేసరికి మెయిన్గా నాన్ కన్ఫర్మిటీకి ఎగ్జాంపుల్ ఉంది. ఇది వచ్చేసరికి చూసారా, ఇది బాగా పురాతనమైన ఓల్డెస్ట్ రాక్. దీనిపైన ఒక లేయర్ ఇలా వచ్చేసి దానిపైన ఇటువంటివన్నీ వచ్చి ఇలాగ డెవలప్ అవుతాయి. ఎంత ఇవి న్యూగా ఫార్మ్ అయింది. సో ఇది ఒక వాట్ యూ కాల్ ఇట్ యాజ్, ఇది ఒక డిస్కన్ఫర్మిటీ. ఐ థింక్ నాన్ కన్ఫర్మిటీ. ఫాసిల్ రికార్డ్స్ బట్టి మనకు తెలియదు ఇది, ఓకేనండి. సో వాడు అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు చూస్తే కనుక వాడు నాన్ కన్ఫర్మిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫాసిల్ రికార్డ్ బట్టి తెలియదు. డిస్కన్ఫర్మిటీ వచ్చేసరికి మీకు అది కూడా ఫాసిల్ రికార్డ్ బట్టి కానీ తెలియదు. పారా కన్ఫర్మిటీస్ నాకు తెలియదు. యాంగులర్ అన్కన్ఫర్మిటీ వచ్చేసరికి టిల్టెడ్ బెడ్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఎరోడెడ్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది సాయిల్స్ ఆఫ్ ది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్? మాలిసాయిల్స్ అండి. ఇవి హైలీ ఆర్గానిక్ సాయిల్స్ అండి. ఇవి మాలిసాయిల్స్ అనేది గ్రాస్ ల్యాండ్ సిస్టమ్స్, ఎకోసిస్టమ్స్ లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఐడెంటిఫై ది కరెంట్ సీక్వెన్స్ ఆఫ్ ది పర్మిబిలిటీ ఆఫ్ ది డిఫరెంట్ సాయిల్ స్ట్రక్చర్స్. యాక్చువల్ గా పర్మిబిలిటీ అనేది శాండ్ కి ఎక్కువ ఉంటుందండి, తర్వాత లోమ్ కి ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత క్లే కి చాలా తక్కువ ఉంటుంది. సో 46th is the what do you call it as, the first one is the right answer అండి, 46th లోకి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు USDA soil taxonomy, how many levels of the classification are there? సాయిల్ దానికి లెవెల్స్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ వచ్చేసరికి మెయిన్ గా 6 లెవెల్స్ అనేవి క్లాసిఫికేషన్ అనేది ఉపయోగిస్తూ ఉంటారండి. ఫస్ట్ ది ఆర్డర్, నెక్స్ట్ ది సబ్ ఆర్డర్, ఆ తర్వాత వచ్చేసరికి గ్రేట్ గ్రూప్, సబ్ గ్రూప్, నెక్స్ట్ ది సిరీస్ అనుకుంటా, రైట్, ఫ్యామిలీ, సిరీస్. సో 1 2 3 4 5 6 లెవెల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది USDA సాయిల్ టాక్సానమీలో ఉంటుంది. ఆర్డర్, సబ్ ఆర్డర్, గ్రేడ్ గ్రూప్, సబ్ గ్రూప్, ఫ్యామిలీ, సిరీస్. వాల్కే బ్లాక్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్, ఆర్గానిక్ కార్బన్ ఇన్ ది సాయిల్ అండి. ఎందుకంటే కనుక వాల్కే బ్లాక్ మెథడ్ లో ఏంటంటే ఒక సాయిల్ ని తీసుకుని దాంట్లో పొటాషియం డైక్రోమేట్ వేస్తారు. పొటాషియం డైక్రోమేట్ వేసి ఇంకొక యాసిడ్ కూడా నాకు తెలిసి వేస్తారు అనుకుంటా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అదే సంథింగ్. ఈ పొటాషియం డైక్రోమేట్ అనేది ఆర్గానిక్ కార్బన్ ని డికంపోజ్ చేసేస్తుంది. ఓకే, సో మిగిలిన అన్రియాక్టెడ్ పొటాషియం డైక్రోమేట్ ఎంత అన్నది మెజర్ చేసి దాన్ని బట్టి ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది ఆ సాయిల్ లో అన్నది వాల్కే బ్లాక్ మెథడ్ దాంట్లో చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ది మిల్లీ వాటర్ షెడ్? యాక్చువల్ గా వచ్చేసరికి వాటర్ షెడ్, మిల్లీ వాటర్ షెడ్, దీనికి సంబంధించి మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. రైట్, ఇది ఆల్ ఇండియా సాయిల్ ల్యాండ్ యూజ్ సర్వే అన్న కామన్ గైడ్ లైన్స్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్. దాని ప్రకారం మ్యాక్రో వాటర్ షెడ్ అని ఎప్పుడు అంటారంటే గ్రేటర్ దాన్ 50,000 హెక్టార్స్ ఉంటాయి. సబ్ వాటర్ షెడ్ అని ఎప్పుడు అంటారంటే 10,000 to 50,000 హెక్టార్స్ ఉంటాయి. మిల్లీ వాటర్ షెడ్ ఎప్పుడు అంటారంటే 1,000 to 10,000 హెక్టార్స్ ఉంటాయి. మైక్రో వాటర్ షెడ్ అని ఎప్పుడు అంటారంటే 100 to 1,000 హెక్టార్స్. మినీ వాటర్ షెడ్ వచ్చేసరికి 1 to 100 హెక్టార్స్. దాన్ని బట్టి వీడు ఏమంటున్నాడు, మిల్లీ వాటర్ షెడ్ అన్నాడు. మిల్లీ వాటర్ షెడ్ అంటే ఎంత అవుతున్నప్పుడు 100 to 1,000 హెక్టార్స్ అనేది, 1,000 to 10,000 హెక్టార్స్ అనేది ఉన్నది. ఇది మిల్లీ వాటర్ షెడ్ అవుతుంది. ఓకే, అండ్ 100 to 1,000 హెక్టార్స్ అయితే కనుక మైక్రో వాటర్ షెడ్. మినీ వాటర్ షెడ్ అంటే 1 to 100 హెక్టార్స్. 100 to 1,000 హెక్టార్స్ అయితే మైక్రో వాటర్ షెడ్. 1,000 to 10,000 అంటే మిల్లీ వాటర్ షెడ్. ఇది మిల్లీ వాటర్ షెడ్ కి, ఇది మైక్రో వాటర్ షెడ్ కి, ఇది మినీ వాటర్ షెడ్ కి. ఓకే, అది వచ్చేసరికి మ్యాక్రో. ఓకే, రైట్. వాట్ డస్ హై బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇండికేట్ అబౌట్ ది వాటర్ శాంపిల్? ఇట్ ఇండికేట్స్ హై లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూషన్.
Which of the following is a primary contributor to the eutrophication in water bodies, that is nitrogen phosphates? According to the Horan-Stoller ordering scheme, the channels that have no tributaries are the first order streams. ఏ ఛానల్కి అయితే ఎటువంటి ఇంకొక సోర్స్ వాటర్ సోర్స్ ఉండదో దాన్ని ఫస్ట్ ఆర్డర్ కింద తీసుకుంటారు. అదే ఒక ఛానల్కి 2 రకాల సోర్సెస్ ఉన్నాయనుకోండి, అది సెకండ్ ఆర్డర్ అవుతుంది. 3 సోర్సెస్ ఉంటే థర్డ్ ఆర్డర్ అవుతుంది. అలాగా ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉంటే కనుక అన్ని ఆర్డర్ అనేది పెరుగుతూ ఉంటుంది దానికి. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి వాటికి ఏమీ సోర్స్ ఉండదు, అవంతా అవే సోర్స్. అకార్డింగ్ టు ది Indian State of Forest report, the total carbon stock in the forest is estimated 7,204 million tons. According to 5th edition of the Wasteland Atlas, what is the extent of the wasteland? It is the 55.76 million hectares. Which of the following crops is highly salt tolerant? It is mainly barley అండి. barley వచ్చేసరికి salt tolerance ఎక్కువ ఉంటుంది. The triaxial compression test is performed to determine shear strength of the parameters of the soil. How does the presence of the leaf litter in forested areas influence the soil moisture diagnosis? It enhances the soil moisture retention by reducing the evaporation and promoting the infiltration. సో ఇక్కడితో మనం అర్థం అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి దీంతో సాయిల్ సైన్స్ అయిపోయి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, జై హింద్.